హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ టు రెడీ రైడ్స్. సో నేనైతే బైక్ వ్లాగింగ్ అండ్ ట్రావెల్ వ్లాగింగ్ కోసం 6,000 రూపీస్లో బెస్ట్ యాక్షన్ కెమెరా తీసుకొని వచ్చిన. అది కూడా డ్యూల్ స్క్రీన్ అండ్ టచ్ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. 6K 30 FPS రెజల్యూషన్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ 10 days నుంచి ఈ కెమెరా యూజ్ చేశాను. సో నేనైతే ఈ క్యూబానిక్ యాక్షన్ కెమెరా అమెజాన్ నుంచి తీసుకున్నాను. ప్యాకేజింగ్ మాత్రం నీట్గా బబుల్ ర్యాప్ చేసేస్తాడు, మీకు ఏం డ్యామేజ్ అవ్వకుండా. అండ్ ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేస్తే, సో మెయిన్ కెమెరా అయితే మన కేసులో ఉంది, వాటర్ ప్రూఫ్ కేసులో. ఓపెన్ చేస్తే మనకి మెయిన్ కెమెరా లోపల ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, పట్టుకోనికి ప్రీమియంగా ఉంది. పైన సర్ఫేస్ చీప్ ప్లాస్టిక్ కాకుండా మంచిగా రబ్బర్ అండ్ చీప్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ లాగా ఇచ్చాడు. పట్టుకోనికి ఫీల్ అయితే చాలా బాగుంది, కొంచెం రబ్బరీగా గ్రిప్గా బాగుంది. 6K అల్ట్రా HD వైఫై సపోర్ట్ చేస్తుంది క్యూబానిక్ బ్రాండ్ నుంచి. ఓకే, పక్కన పెట్టేద్దాం. బాక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి వచ్చాయో అన్నీ చూద్దాం. అండ్ మనకి మౌంట్ ఇచ్చాడు, కెమెరా వితౌట్ కేస్ కెమెరా మౌంట్ చేసుకోనికి ఇచ్చాడు. అండ్ ఒకటి కెమెరా వీడియో అండ్ ఫోటో ఆన్ చేసుకోనికి ఒక స్విచ్ ఇచ్చాడు. ఈ రెడ్ స్విచ్ ఆన్ చేస్తే మాత్రం ఒక ఫోటో క్లిక్ అవుతుంది కెమెరా ఆన్లో ఉన్నప్పుడు. అండ్ వైట్ కలర్ బటన్ క్లిక్ చేస్తే వీడియో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. సో మనకైతే హెల్మెట్ మౌంట్ చేసుకోనికి కానీ బైక్ మీద మౌంట్ చేసుకోనికి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంట్స్ ఇచ్చాడు. మీరు సపరేట్గా మౌంట్స్ కొనాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మౌంట్స్ అన్నీ మనకి దీంట్లోనే ఇచ్చేస్తాడు. మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా ఒక మౌంట్ నుంచి ఇంకో మౌంట్కి కెమెరాకి. అండ్ మీరు బైక్ హ్యాండిల్ ఫిక్స్ చేసుకొని కూడా ఆల్రెడీ మౌంట్ ఇచ్చేసాడు దీంట్లోనే. అండ్ 2 types ఆఫ్ స్ట్రాప్స్ ఇచ్చాడు. దీన్ని యూజ్ చేసి మనం హెడ్కి కానీ బాడీకి కానీ మనం కెమెరా ఫిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే 2 స్ట్రాప్స్ ఉన్నాయి. ఇంకో ఎక్స్ట్రా స్ట్రాప్ ఉంటే మీరు బాడీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, హెడ్ కాకపోయినా కానీ. అండ్ 2 స్టిక్కర్స్ ఇచ్చాడు. ఆల్రెడీ నేను ఒక స్టిక్కర్ యూజ్ చేసేసాను, అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. అండ్ మనకు కావాల్సిన మౌంట్స్ అన్నీ అయితే దీంట్లోనే ఇస్తాడు, మనం సపరేట్ కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. బిల్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నిటివి. అండ్ మనకి ఎక్స్ట్రా కేస్కి, ఇది వాటర్ ప్రూఫ్ కాదనమాట, కానీ ఎక్స్ట్రా కేస్కి మనకి డోర్ ఇచ్చాడు పైన. సో ఇదైతే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్లీన్ చేసుకోనికి క్లాత్ ఇచ్చాడు. ఒకటి స్టిక్కర్స్ ఇచ్చాడు, డబల్ సైడెడ్ స్టిక్కర్స్, మనకి హెల్మెట్కి బైక్కి మౌంట్స్కి ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్టిక్ చేసుకోనికి. అండ్ జిప్లాక్స్ ఇచ్చాడు, ప్లాస్టిక్ జిప్లాక్స్ 4 ఇచ్చాడు. అండ్ స్టీల్ వైర్ ఒకటి ఇచ్చాడు లాక్ చేసుకొని, బట్ నేను ఎప్పుడు చూడలేదు దీన్ని ఎవరైనా యూజ్ చేయడం కానీ, దేనికి యూజ్ చేస్తారో కూడా నాకు అంత ఐడియా లేదు. సో మనమైతే మెయిన్ కెమెరా ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో మనం కేస్ ఓపెన్ చేసేసుకుంటే కెమెరా బిల్డ్ క్వాలిటీ అయితే ప్రీమియంగా ఇచ్చాడు. పట్టుకొని కూడా ఫీల్ అయితే చాలా బాగుంది. సో ఈ పైన స్టిక్కర్ పీకేద్దాం. సో మనమైతే ఇప్పుడు కెమెరా ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ M అని ఒక బటన్ ఉంది కదా, ఈ M అని బటన్ని ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి కెమెరా అయితే ఆన్ అయిపోయింది. 6K 30 FPS అని చూపిస్తుంది అక్కడ. సో మనకైతే ఇక్కడ మెమరీ కార్డ్ వెళ్ళే కాబట్టి ఇంకా నో కార్డ్ అని చూపిస్తుంది. సో వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది చూనికి ప్రజెంట్. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూసుకుందాం ఇప్పుడు మనకి ఏం ఫీచర్స్ ఉన్నాయో. ఇలా రెజల్యూషన్కి వస్తే, రెజల్యూషన్ మనకి 6K 25 FPS, 5K 30 FPS, 4K 60 FPS, 4K 30 FPS అండ్ 2.7K 60 FPS కూడా సపోర్ట్ చేస్తుంది మనకి. మ్యాక్సిమం మనకి 6K 20 FPS అండ్ లోయెస్ట్ వచ్చేసి 720 60 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. 720 240 FPS ఉంది. 1080p అయితే మనకి 120 FPS సపోర్ట్ ఉంది. 2.7Kలో 60 FPS సపోర్ట్ ఉంది. అండ్ 4Kలో మనకి 30 FPS అండ్ 60 FPS రెండు సపోర్ట్ చేస్తుంది. 5Kలో కూడా మనకి 30 FPS సపోర్ట్ చేస్తుంది. మ్యాక్స్ వచ్చేసి మనకి 6K 25 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగతా సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే వర్టికల్ రెజల్యూషన్ అనమాట. అంటే మీకు కెమెరా ఈ యాంగిల్లోనే కాకుండా ఈ యాంగిల్లో కూడా రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఆ యాంగిల్లో వర్టికల్ రెజల్యూషన్ వచ్చేసి మీకు 2K 30 FPS అండ్ 1080p 60 FPS రెండు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది, 6 axis ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఇది మనకు బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు 6,000 రూపీస్లో. అది కూడా టచ్ స్క్రీన్ అండ్ డ్యూల్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో మనకి ఇది ఆన్ అండ్ ఆఫ్ ఎందుకు ఇచ్చాడంటే మనకి ఆఫ్ చేసుకొని
యూజ్ చేస్తే బ్యాటరీ కొంచెం లాంగ్ లైఫ్ వస్తుంది. ఆన్ చేసుకొని యూజ్ చేస్తే కొంచెం బ్యాటరీ త్వరగా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లూప్ రికార్డింగ్. అంటే మనకి రికార్డింగ్ ఒకసారి రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ అదే రికార్డ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకి 1 minute 3 minutes 5 minutes ఎంత కావాలంటే అంత 1 minutes సెట్ చేసుకోవచ్చు అది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోజర్. అంటే మనం వీడియో తీసుకునేటప్పుడు ఎక్స్పోజర్ ఉంటుంది కదా, అంటే ఫొటోస్ తీసుకునేటప్పుడు వైట్నెస్ కానీ బ్రైట్నెస్ స్కిన్ టోన్ అవి అడ్జస్ట్ చేసుకునేలా ఉంటాయి కదా సెట్టింగ్స్. సో మనకి ఎక్స్పోజర్ కూడా ఎంతవరకు కావాలో అంత అడ్జస్ట్ చేసుకోనికి ఉంటుంది. నేనైతే 0 పెట్టేశాను. యావరేజ్గా అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంటుంది వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు. సో వైట్ బ్యాలెన్స్ సేమ్ ఇది కూడా అంతే. డే లైట్, షేడ్, టంక్షన్ లైట్ అండ్ ఆటోలో పెట్టేశాను నేనైతే. వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎఫెక్ట్. అంటే మీకు నార్మల్ ఉండాలి, రెట్రోలో ఉండాలి. అంటే ఇప్పుడు రెట్రో ఆప్షన్ చేసుకున్నారనుకోండి, మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇది ఇలా ఫిల్టర్ టైప్లో వచ్చేస్తుంది అన్నమాట. సో నేనైతే నార్మల్గానే యూజ్ చేస్తాను. ఎటువంటి స్పెషల్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తాను, నార్మల్గానే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డిస్టార్షన్ కాలిబ్రేషన్. అంటే మీకు ఒకవేళ ఇది డిస్టార్షన్ కాలిబ్రేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఏదైనా ఇమేజ్ బ్లర్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు అది కరెక్ట్గా తీసుకుంటుంది. ఎలాంటి బ్లర్గా రాదు వీడియో మీకు. అండ్ దెన్ మీటరింగ్. నేనైతే మోస్ట్లీ సెంటర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు ఫోకస్ సెంటర్లో ఉండాలా, సైడ్కి ఉండాలా, లేకుంటే మొత్తం రికార్డ్ చేయాలని దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మల్టీ అంటే మీకు వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు ఫోకస్ అనేది మొత్తం వీడియో మొత్తం మీద ఫోకస్ ఉంటుంది. సెంటర్ అయితే మీకు సెంటర్లో మాత్రమే, వీడియో సెంటర్లో మాత్రమే మ్యాక్సిమం ఫోకస్ ఉంటుంది. మిగతా అన్ని లైట్గా ఉంటుంది. అండ్ స్పాట్ అంటే మధ్యలో సర్కిల్ లాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్లో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. 1080p 4x 720 8x. నేను ఆల్రెడీ ఇవన్నీ శాంపుల్స్ తీసి పెట్టాను, వీడియో ఎండ్లో అవన్నీ ప్లే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ మోషన్ మూవీ వీడియో ఫైల్ ఫార్మాట్ వచ్చేసి నేనైతే మూవీ పెట్టుకుంటాను MP4 కన్నా. సో డేట్ అండ్ స్టాంప్ మనకి డేట్ అండ్ టైం ఉండాలా వద్దా, ఆఫ్ చేసుకోవాలా, డేట్ ఉండాలా లేకుంటే డేట్ అండ్ టైం ఉండాలా, లేకుంటే రెండు వద్దు అనుకుంటే రెండు వద్దు. సో అక్కడ ఆప్షన్ ఉంది మనకు ఉండాలా వద్దా అని చెప్పేసి. సో నెక్స్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే యాంగిల్లో సూపర్ వైడ్, మీడియం యాంగిల్ ఉంది. మనకి 3 సపోర్ట్ చేస్తుంది. సో నేనైతే సూపర్ వైడే యూజ్ చేస్తాను, ఎందుకంటే నేను బైక్ లాగింగ్ చేసేటప్పుడు సైడ్కి నీట్గా కనిపించాలి కదా, మొత్తం ఫిష్ ఐ టైప్లో. సో నెక్స్ట్ మైక్రోఫోన్. మనం ఇక్కడ ఉన్న పోర్ట్ యూజ్ చేసి మనం మైక్రోఫోన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి బిల్ట్ ఇన్ పెట్టుకుంటే మనకి ఆల్రెడీ దీంట్లో ఒక చిన్న మైక్రోఫోన్ వచ్చింటుంది. అది కేసులో ఉన్నప్పుడు కూడా బాగానే వినిపిస్తుంది మోస్ట్లీ. అండ్ మనకి ఏ మైక్రోఫోన్ కావాలంటే అది ఎక్స్టర్నల్ లేకుంటే కెమెరాకి వచ్చిన బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ కావాలంటే అదే అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డైవింగ్ మోడ్ అన్నమాట. అంటే మనం కేసులో పెట్టుకున్నప్పుడు వాటర్లో యూజ్ చేస్తాం కదా, కేసులో పెట్టుకొని యూజ్ చేయాలి. డైరెక్ట్ ఈ కెమెరా వాటర్లోకి తీసుకెళ్తే మీకు పనిచేయదు. కేసులో పెట్టుకొని మీరు డైవింగ్ మోడ్ అంటే మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ, వాటర్ లోపల వీడియో రికార్డ్ చేసేటప్పుడు కానీ దీన్ని యూజ్ చేయాలా, ఆన్లో పెట్టుకోవాలా లేకుంటే ఆఫ్లో పెట్టుకోండి. ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటే మన స్క్రీన్ రిఫ్రెష్ రేట్ టైప్. నేనైతే ఆటో పెట్టుకున్నాను. 60 or 50 Hz మనం ఇది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆటోలో పెట్టేసుకున్నాను. అండ్ లాంగ్వేజ్, మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు అయితే ఉండదు దీంట్లో. ఓకే, నెక్స్ట్ డేట్ అండ్ టైము. మనకి ఏ డేట్ కావాలో ఆ డేట్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈరోజు డేట్ అయితే 20/24/11/2029. ఓకే, డ్రైవింగ్ మోడ్ అంటే మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ, కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ దానికి ఫిక్స్ చేసి పెట్టింటారు కదా, ఆ వైబ్రేషన్కి సెట్ అయ్యేటట్టు, ఆ యాంగిల్కి సెట్ అయ్యేటట్టు ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. సో నేనైతే డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. డైవింగ్ మోడ్ వేరు, డ్రైవింగ్ మోడ్ వేరు. ఒకసారి చెక్ చేసుకుని మీరు సెట్ చేసుకునేటప్పుడు. డ్రైవింగ్ మోడ్ ఇది, డైవింగ్ మోడ్ కాదు. సౌండ్స్ అంటే మనం ఇప్పుడు బటన్స్ క్లిక్ చేసేటప్పుడు సౌండ్స్ రావాలా వద్దని నేను అది ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో సౌండ్ అనేది. ఇంత ఇలా వస్తుంది కదా అండి. ఇది షటర్ సౌండ్ అండ్ నార్మల్ బీప్ సౌండ్. ఇది సౌండ్ మీరు ఎంత పెట్టుకోవాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ ఉండాలా 2 points ఉండాలా, లేకుంటే మ్యాక్స్ 3 points ఉండాలని. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను టచ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది కదా. సో అది ఆన్ చేసుకోవచ్చు లేకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఆఫ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ సౌండ్స్ అయిపోయిన తర్వాత మీకు అప్ సైడ్ డౌన్ అంటే మీరు ఇది ఆన్ చేసి పెట్టుకుంటే కెమెరా మీకు ఈ విధంగా రికార్డ్ చేస్తుంటుంది కదా. ఒకవేళ మీరు ఫిక్స్ చేసుకుని ఉండేటప్పుడు ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీకు ఇలా సపోర్ట్ చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా ఆప్షన్ చేసి పెడితే
ఆన్ చేయగానే మీకు అప్ సైడ్ డౌన్ వచ్చేస్తుంది. సో మీరు అప్పుడు కెమెరా ఏ యాంగిల్లో బిగించినా, అప్ సైడ్ డౌన్ బిగించినా కానీ మీరు కరెక్ట్గా వీడియో చూడాలనుకుంటే ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో ఇది ఆఫ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ స్క్రీన్ సేవర్, అంటే మీకు వీడియో రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా స్క్రీన్ ఆఫ్ అయిపోద్ది అనమాట. అది ఎంతసేపటికి ఆఫ్ అయిపోవాలో మీరు సెట్ చేసి పెట్టుకోవాలా. అంటే అది స్క్రీన్ అట్నే ఆన్లోనే ఉండాలి వీడియో రికార్డ్ అవుతప్పుడు అంటే ఆఫ్లో పెట్టుకోండి. లేదంటే వీడియో స్టార్ట్ అయిన 1 minute తర్వాత స్క్రీన్ ఆఫ్ అంటే 1 minute, లేదంటే 3 minutes ఆర్ 5 minutes. నేనైతే 1 minute టైం పెట్టుకున్నాను. ఎందుకంటే వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు మీకు స్క్రీన్ ఆఫ్లో ఉంటే మీకు బ్యాటరీ సేవ్ అవుతుంది. అప్పుడు మీకు ఎక్కువసేపు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రిమోట్ కంట్రోల్ ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా. నేనైతే ఆన్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి కెమెరాని టచ్ చేసి పట్టుకొని కేస్ పైన బటన్స్ వస్తాలంటే కష్టం. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కానీ బైక్ పెట్టుకున్నాను. కానీ నేను అందుకని ఈ రిమోట్ ఉంది కదా, దీన్ని ఆన్లోనే పెట్టుకుంటున్నాను, రిమోట్కి యాక్సెస్. అండ్ దెన్ కమ్ టు ఫార్మాట్. అంటే మొత్తం మీకు మెమరీ కార్డ్ పెట్టుకున్నప్పుడు దీంట్లో వీడియోస్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఒకేసారి డిలీట్ చేయాలంటే ఎస్ కొట్టేస్తారంటే మొత్తం దాంట్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోద్ది. అంటే మీరు ఒకసారి మెమరీ కార్డ్లోంచి డేటా ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ షేర్ చేసుకున్న తర్వాత, కాపీ చేసుకున్న తర్వాత డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ ఫార్మాట్ కొట్టేసి ఎస్ కొట్టేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. అండ్ దెన్ రీసెట్, కెమెరా మనం రీసెట్ చేసుకోవాలంటే ఎస్ కొట్టేస్తే మొత్తం కెమెరా రీసెట్ అయిపోతుంది. అండ్ వర్షన్, సో దీన్ని వచ్చేసి బ్రాండ్ యాక్షన్ క్యామ్ అని ఉంది, ఇది మోడల్ నెంబర్. సో ఇది దీని సెట్టింగ్స్. అయితే మనం ఇక్కడ వీడియో 6K 25 FPSలో ఉంది. ఇప్పుడు కావాలంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఫోటోలోకి, టైం ల్యాప్స్ వీడియోలోకి, టైం ల్యాప్స్ ఫోటోలోకి. ప్రీ రికార్డ్ అంటే మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 5 seconds, ఇప్పుడు వీడియో కెమెరా ఆన్ అయింది కదా, ఇప్పుడు మీరు వీడియో ఆన్ చేసే ముందు ఒక 5 secondsకి ముందే ఈ కెమెరా ముందు ఏమేమి ఉందో అదంతా రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది సేవ్ చేసి పెట్టుకుంటుంది. సో ఇక్కడ మనకి ఫోటో ఆప్షన్ కూడా ఉంది. ఇది మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే రిజల్యూషన్ 48 MP మ్యాక్స్, కాబట్టి 48 MP కూడా మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, చూసినట్టయితే నీట్గా ఉంది. ఒకసారి దీనికి మెమరీ కార్డ్ వేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఇది వచ్చేసి మనకి 256 GB వరకు సపోర్ట్ చేస్తుంది మెమరీ కార్డు. బట్ నేనైతే దీంట్లో 128 GB యూజ్ చేస్తున్నాను. సో మెమరీ కార్డ్ పెట్టాను కదా, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను ఫోటో తీసేది. సో ఒకసారి నేను ఫోటో తీసి చూపిస్తాను. సో పైన ఈ మోడ్ బటన్ యూజ్ చేసి మనం ఫోటో నుంచి వీడియోకి, వీడియో నుంచి ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఒకసారి ఫోటో తీసి చూపిస్తాను మీకు. సో ఫోటో అయితే క్యాప్చర్ అయిపోయింది. మనం ఇలా సైడ్కి ప్లే బటన్ సింబల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. పైన వీడియోస్, కింద ఫొటోస్ ఓపెన్ చేసుకున్నాం. చూసినట్టయితే మనకి ఆల్రెడీ ఇక్కడ ఫోటోస్ దిగున్నాం మేము మా ఫ్రెండ్స్తో. సో ఫొటోస్ అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది. సో ఒకసారి నేను దీంతో రికార్డ్ చేసిన శాంపుల్ వీడియోస్ ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి.